హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఈ విధంగా అయితే అన్నారు. ఎవరైనా నువ్వు ఏం సాధించావని అడిగితే నేనైతే చాలా గర్వంగా ఎస్ పవన్ కళ్యాణ్ని సాధించా, రామ్ చరణ్ని సాధించా, వాళ్ళతో పాటు మిగిలిన నా బిడ్డలందరినీ సాధించా అని చెప్పేసి చాలా గర్వంగా అయితే చెప్పుకుంటానని చెప్పి ఆయన అయితే ఈ విధంగా తెలియజేశారు. దాంతోపాటు బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. మన కుటుంబం కూడా అంతలాగా అంచెలంచెలుగా ఎదుగుతుంటే చూడాలని ఉందని చెప్పేసి ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో చెప్పినట్టు ఆయనైతే చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ మాదిరిగానే టాలీవుడ్లో అయితే మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంలో ఉన్న హీరోలందరూ అంతకంతకు అంచెలంచెలుగా ఎదగడం చూసి తనకు చాలా ముచ్చటేస్తుందని చెప్పేసి చిరంజీవి గారు అయితే ఈ సందర్భంగా అయితే తెలియజేశారు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలనే తత్వంతో ఉండే పవన్ కళ్యాణ్ గారిని కానీ రామ్ చరణ్ గారిని కానీ చూస్తే చాలా ముచ్చటేస్తుందని, వాళ్ళు ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం చాలా గర్వకారణం అని, తనను ఎవరైనా సరే పొగుడుతున్నా సరే ఆయనకు మరింత ఆనందం కలుగుతుందని చెప్పేసి ఆయనైతే ఈ సందర్భంగా మీడియాతో పంచుకున్నారు. ఇంద్రా సినిమా 175 డేస్ సెలబ్రేషన్లో పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి ఒక తండ్రి తన కొడుకు ఎదుగుదలను చూసి ఎంత మురిసిపోతాడో అంత మురిసిపోయారు మన చిరంజీవి గారు. అదేవిధంగా ఈయన ఎలక్షన్లో గెలిచి ఇంటికి వస్తున్నప్పుడు కూడా అంతే ఆనందంగా ఆయన్నైతే సాదరంగా వెల్కమ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు తన సాధించిన ఘనత అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పుకోవడం, మిగిలిన బిడ్డలందరూ కూడా ఈ రేంజ్లో ఎదుగుతుండడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పడం, అందులో ఆనందమే తప్ప ఆశ్చర్యం అయితే ఏం లేదు. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.